కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు దొరకని కాలం ఒకటి ఉన్నదండి. వేర్ దర్ ఇస్ absence of God, you cannot see God, you cannot talk to God, and even if you pray to God, God will not respond to your prayers. ఆ కాలం ఒకటి రానై ఉన్నది, రాబోతున్నది. ఆ అంధకార గడియలు రాకముందే ఇంకా దేవుని వెలుగు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడే మనము ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపించే వారమై ఆయన పాద సన్నిధికి మనం చేరగలిగితే మన ఆత్మ క్షేమంగా ఉంటుంది. లేదంటే దానికి తిప్పలు తప్పవు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో ఇలా ఉన్నది. ఆ దినములలో అనగా సమూయేలు బాలుడుగా ఉన్నటువంటి ఆ దినములలో యెహోవా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అనగా దేవుని యొక్క ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంతకుముందు వచ్చినంత వేగరముగా, అంతకుముందు వచ్చినంత ఎక్కువగా రావడం లేదనమాట. దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. దేవుడు ఎవరితో మాట్లాడట్లేదు. న్యాయాధిపతుల ద్వారా ఏమీ చెప్పట్లేదు. ఎటువంటి సమాచారము లేదు. దేవునికి మొర్రపెట్టేవారు ఉన్నప్పటికీ కూడా అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాంటి సమయము అది, అటువంటి దినములవి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో, అనగా ఇంతకుముందు మనం సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములకు సంబంధించినటువంటి దానికి ఒక క్రాస్ రిఫరెన్స్గా ప్రసంగి గ్రంథము 12:1 దుర్దినములు రాకముందే, అనగా చెడ్డ దినములు రాకముందే నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు, ఆ కాలము, ఆ దినములు రాకముందే, నీ బాల్య దినములయందే, నీవింకా చిన్నపిల్లవాడిగానే ఉన్నప్పుడు, నీవింకా యవనస్తురాలుగానే ఉన్నప్పుడు నీ సృష్టికర్తను స్మరణకు జ్ఞాపకమునకు తెచ్చుకునము. నీ పుట్టుక వెనుక కారణం ఏంటి? నువ్వు అబ్బాయిగానే ఎందుకు పుట్టావు? అమ్మాయిగానే ఎందుకు పుట్టావు? ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? ఈ పేరెంట్స్కి ఎందుకు పుట్టావు? ఈ ఊర్లోనే ఎందుకు పుట్టావు? ఈ భాషలోనే ఎందుకు పుట్టావు? నువ్వు ఇలాగ నల్లగానే ఎందుకు పుట్టావు? ఎర్రగానే ఎందుకు పుట్టావు? నువ్వు ఈ స్కూల్లోనే ఎందుకు చదివావు? ఈ కాలేజీలోనే ఎందుకు చదివావు? నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీ జీవితము ఇలాగా ఉండడానికి గల కారణం ఎవరు? నేను వెనకుండా నడిపిస్తున్నది ఎవరు? నువ్వా, మీ అమ్మ, మీ నాన్న, లేదా దేవుడా, లేక దయ్యమా? నువ్వు తరచు చూసుకోవాలి. మనం ప్రతిసారి ప్రతి విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చేసుకుని తీరాలి. మనల్ని మనం విమర్శించుకునే యెడల మనము శిక్ష నుంచి తప్పించుకుందాము అని పౌలు గారు అంటాడు ఒక చోట. అలాగే మరొక సందర్భం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము, యెహోవా దేవుడు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి, ఆయన మీకు సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి, ఆయనకు మొర్ర పెట్టండి అంటున్నాడు. అంటే నాట్ ఓన్లీ ఫ్రూట్స్ హ్యాస్ అ సీజన్ బట్ ఆల్సో గాడ్. మనకి ఈ సీజన్లో ఈ ఫుడ్స్ దొరుకుతాయి, ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ దొరుకుతాయి, ఈ సీజన్లో ఈ వెజిటబుల్స్ దొరుకుతాయి అని అంటారు కదా. అంటే వీటన్నిటికీ ఒక సీజన్ ఉందన్నమాట. దేవుడు దొరికేదానికి కూడా ఒక సీజన్ ఉందని బైబిల్ చెప్తుంది, బైబిల్ సెలవిస్తోంది. అంటే కొంతమంది ఈ రోజున ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా వెలసిల్లుతున్నటువంటి అమెరికా మాత్రమే కాకుండా మిగతా ఎన్నో దేశాలలో చాలామంది మనుషులు ఎలా తయారయ్యారంటే, దేవుడు లేడు, ఒకవేళ ఉన్నా మాకు అక్కర్లేదు, ఆ ధిక్కారతను చూపిస్తున్నారు. విధేయత అనేటువంటిది వాళ్ళలో లేదు. అసలు దేవుని అనుసరించాలి, అది లేదు. అసలు మాకు దేవుడు అక్కర్లేదు అంటున్నారు. ఈ రోజున ఈ సంస్కృతి మాకు అనిపిస్తుందండి. మీరు ఎక్కడైనా చూడండి, మాకు అక్కర్లేదు. అదేమంటే LGBT ఈ క్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యూర్ బిహేవియర్ అనమాట. వింత ప్రవర్తన, చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. నువ్వెంత అసలు నడు, నేను దేవుని యొక్క సేవకుడిని అయితే ఏంటి, నువ్వు ఆయన సేవ చేసుకోపో, నాకు అవసరం లేదు దేవుడు. ఇలాగా ఒక ధిక్కారత వాళ్ళలో మొదలైపోయింది. ఇది LGBT అనేటువంటి ఈ కల్చర్లో క్యూకి ఉన్నటువంటి అర్థం అన్నమాట. అయితే ఇర్మియా గ్రంథంలో కూడా 29వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనల్ని వెతకమంటున్నాడండి దేవుడు. ఏమంటే మీకు దేవుడు చపాతీ చేసుకునే అవకాశం ఇస్తాడు, చపాతీ ఇస్తాడు తినడానికి, కరెక్టే. కానీ చపాతీ చెట్టు ఇవ్వడు. గోధుమలు ఇస్తాడు, వాటిని మీరు పండించి ఆ క్రాప్ కోసుకొని వాటిని మిల్లులో వేసుకొని పొడి చేసుకొని దానిలో ఏ నీళ్ళలో సాల్ట్ ఇంకేదో కలుపుకొని దాన్ని ముద్దగా చేసి కొంచెం ఫర్మెంట్ అయ్యేంత వరకు కొంచెం పక్కన పెట్టి ఉండలు చేసి వాటిని మీరు ఒత్తుకొని అటు తర్వాత కాల్చుకొని కావాలంటే నూనె వేసుకొని ఏదో ఒక కూరతో మీరు తినవలసి వస్తుంది. అలాగా ఒక ప్రొసీజర్ ద్వారా చపాతీ తయారవుతుంది. కానీ పూరీ చెట్టు, చపాతీ చెట్టు, ఇడ్లీ చెట్టు ఇవి ఉండవు.
ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా మనం నేర్చుకోవాలి. దేవుడిని వెతకడం అనేది కూడా ఒక ప్రాసెస్. అయితే దేవుణ్ణి మనం ఎలా వెతకాలి, ఆయనను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మరొక వీడియో మాట్లాడుకుందాం. మరి చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. ప్రపంచ దేశాలలో ఎంతో మంది సహోదరులు నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై నీ చేత ఏర్పరచబడి ఉన్నారు ప్రభు. వారందరూ కూడా మంచి బోధించే నిమిత్తమై ప్రయత్న పడుతుండగా, ప్రయాణమైపోతుండగా ప్రభు, వారందరి ప్రయాసమును భారమును మీరు జ్ఞాపకం చేస్తున్నామని దీవించి వారిని స్వస్థపరిచి వారిని మీ సేవలో బహుగా వాడుకుంటున్నాయినా ఆత్మల రక్షణ విషయం అనేది వారి ప్రయత్నం అన్ని కూడా సఫలమయ్యేలా కూడా సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధ గ్రంథమును మాత్రమే బోధిస్తూ ప్రతిరోజు వీరనాత్మ నీకు పాదస్థానం ఉంచుకుని గొప్ప భాగ్యం వారందరికీ కూడా దయచేయమని, నీ కొరకు సేవకులుగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేస్తామని దీవించి ఆశీర్వదించి స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.